24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటలు ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారంటీ అమలు చేయలేదని అడగట్లేరు అధ్యక్ష. ఒక్కటి కాదు రెండు కాదు 24 గంటలు జనంలో తిరుగుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. పబ్లిక్ కూడా 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరని అడుగుతలేరట. తులం బంగారం గురించి అడుగుతలేరట. రైతు రుణమాఫీ మొత్తం ఎందుకు చేయలేదని అడుగుతలేరట. ఆడపిల్లలకు స్కూటీలు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేరట. పెన్షన్లు 4000 ఎందుకు చేయలేదని అడుగుతలేరట. ఆడోళ్లకు నెలకు 2500 ఎందుకు ఇస్తలేరని అడుగుతలేరట. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర్రు గాని వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకుండా చేయరు. అది వాళ్ళ ఇష్టం అన్నట్టే నోరు మూసుకొని ఉంటున్నారట పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తామన్నా మాకెందుకు వద్దు వద్దు అని వాపస్ ఇచ్చినట్టే చెప్పినట్టు ఎమ్మెల్యే బాలు నాయక్ సార్ చెప్తున్నాడు. సరే, తెలంగాణ జనానికి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ సర్కారు ఇయ్యది, ఎంత అడిగినా వేస్ట్ అనుకొని వాటి గురించి అడుగుతలేరు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 24 గంటలు జనాలలో తిరుగుతున్నారు అనుడే ఇచ్చంతరంగా ఉన్నది. అంటే నిద్రపోవుడు, బయట తిరిగేతానికి రెడీ అవుడు, పేపర్లు చదువుడు, టీవీలు చూసుడు, తినుడు, తాగుడు అనేటి ఏమి లేకుండా ఒక్క నిమిషం కూడా ఏరే వాటికి వాడుకోకుండా 24 గంటలు పబ్లిక్లనే తిరుగుతున్నారా? అవునవును, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 24 గంటలు జనంలో తిరుగుతున్నారు అనేది ఎంత నిజమో 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ అడుగుతలేరు అనేది కూడా అంతే నిజం కదా. మరి లేకుంటేంది 24 గంటలు పబ్లిక్లో తిరుగుడేంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయకుండా 6 గ్యారెంటీల గురించి అడగకపోవుడేంది? చిత్రంగా ఉన్నది కదా ముచ్చట. ఏందో ఏమో పోన్రి.